టాలీవుడ్ లో ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుందో, ఏ హీరోయిన్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఏ స్టార్ హీరో ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది, ఏ కొత్త కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ డిస్కషన్ నడుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మూవీ మ్యాక్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. నేను మీ యాంకర్ హాసిని. మరి ఇంకెందుకు లేట్, టాలీవుడ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీస్ లోకి వెళ్ళిపోదాం. నాగార్జునకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటీవలే బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు ఆయన లుక్ ఇప్పుడు అభిమానుల్లో కొత్త డిస్కషన్ ను కారణమయ్యాయి. ముఖ్యంగా నాగ్ స్టైలింగ్, ఫిట్నెస్, స్క్రీన్ ప్రెజెన్స్ పై నెటిజన్లు మళ్లీ ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలో ఇప్పటికీ స్టైలిష్ ఇమేజ్ ను అలాగే కొనసాగిస్తున్న హీరోలో నాగార్జున ముందుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీ చర్చ నడుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యువ దర్శకులతో నాగ్ పని చేస్తారనే టాక్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక మరోవైపు నాగార్జున ఫోటోలపై అభిమానులు చేస్తున్న కమెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక యంగ్ హీరోలా ఉన్నారు, స్టైల్లో ఎవరికి తగ్గడం లేదు అంటూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు భారీగా షేర్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం కంటెంట్ ఆధారితం సినిమాలు ట్రెండ్ పెరుగుతున్న సమయంలో నాగార్జున ఎలాంటి కథలను ఎంచుకుంటారో అన్న ఆసక్తి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీ, థియేటర్ ఇలా రెండు వైపులు ఆయన ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సమంత పేరు మళ్ళీ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కారణం ఆమె లేటెస్ట్ స్టైలిష్ ఫోటోషూట్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా అభిమానులు మరోసారి సమంత గ్లామర్ పై కమెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాల ఎంపిక విషయంలో సమంత చాలా సెలెక్టివ్ గా వెళ్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇప్పుడు మరోసారి క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాషన్, బ్రాండ్, స్టైలిష్ ఫోటోషూట్స్ విషయంలో సమంత ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటోషూట్ కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో అనేక ఫ్యాన్ పేజీలు ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నాయి. క్వీన్ ఇస్ బ్యాక్, స్టిల్ ది మోస్ట్ స్టైలిష్ స్టార్ అంటూ కమెంట్స్ కనిపిస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే సమంత నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా భారీ డిస్కషన్ నడుస్తోంది. కొన్ని పాన్ ఇండియా కథలతో ఆమె పేరు వినిపిస్తున్న అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో సమంత ఎలాంటి కథలను ఎంచుకుంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా ఆమె కొత్త ప్రాజెక్టులపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికైతే సోషల్ మీడియాలో మాత్రం సమంత లేటెస్ట్ లుక్ వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో ఇప్పుడు గ్యాంగ్స్టర్ సినిమాల ట్రెండ్ మళ్ళీ బలంగా కనిపిస్తోంది. పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలా మంది ఇప్పుడు జానర్ వైపు మోగు చూపుతున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రా అండ్ రస్ట్ క్యారెక్టర్ కు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో కూడా టాలీవుడ్ లో గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ కనిపిస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా హీరోల స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ యాక్షన్, పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ స్కోర్ ఈ జానర్ కు పెద్ద ప్లస్ అవుతాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు గ్యాంగ్స్టర్ పాత్రలపై భారీ డిస్కషన్ నడుస్తోంది. మాస్ హీరోలకు ఈ జానర్ పర్ఫెక్ట్, స్టైలిష్, నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నాయి అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాలు కూడా హీరోలు డార్క్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం డిస్కషన్ బాగా వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఇలాంటి రా మాస్ కథలను మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. అందుకే దర్శకులు కూడా స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాలపై ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితిపై భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రిలీజ్ కు ముందే సరైన బజ్ లేకపోవడం, ప్రమోషన్స్ వీక్ గా ఉండటం, సోషల్ మీడియాలో పెద్దగా ట్రెండ్ కాకపోవడం వల్ల అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వారం విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాలపై కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది. లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు దర్శకత్వంలో వచ్చిన రేజర్, అలాగే గోదావరి గట్టుపైన సినిమాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో మిక్స్డ్ బజ్ కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే అభిప్రాయం పెరుగుతుంది. పెద్ద స్టార్ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ ఉంటే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ సరైన ప్రచారం లేకపోతే మంచి సినిమాలు కూడా వెనకబడిపోతాయనే చర్చ కూడా నడుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా టాలీవుడ్ ని ఏలిన నటీమణులు ఇప్పుడు కీలక పాత్రలు మళ్ళీ తెరపై కనిపించడం అభిమానులను ఎక్సైట్ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఓటీటీ సినిమాలు, కంటెంట్ బేస్ మూవీస్ పెరిగిన తర్వాత మహిళ పాత్రలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. దీంతో దర్శకులు ఇప్పుడు సీనియర్ హీరోయిన్లను కూడా బలమైన పాత్రల కోసం సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కొన్ని స్టార్ హీరోయిన్లు చేసిన రీ ఎంట్రీలు మంచి స్పందన తెచ్చుకోవడంతో ఇప్పుడు మరికొంతమంది కూడా మళ్ళీ
కెమెరా ముందు రావడానికి ఆసక్తి చూపుతున్నారనే చర్చ కూడా నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా వింటేజ్ గ్లామర్ ఇస్ బ్యాక్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు మాత్రం పాత హీరోయిన్లకు ఇప్పుడు మంచి పాత్రలు రావాలి, కేవలం గెస్ట్ రోల్స్ కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలంటూ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ ఈవెంట్ సినిమాలు ట్రెండ్ పెరుగుతున్న సమయంలో ఈ మార్పు మరింత ఆసక్తికరంగా మారింది. కొన్ని ప్రముఖ బ్యానర్లు కూడా ఇలాంటి పాత్రలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయని సమాచారం. దీనిపై పూర్తి అధికారిక క్లారిటీ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ రీఎంట్రీ డిస్కషన్ బాగా వైరల్ అవుతోంది. రవితేజ పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆయన కొత్త ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మాస్ మహారాజా నుంచి అభిమానులు ఎప్పటిలాగానే ఎనర్జెటిక్ మాస్ ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా రవితేజ సినిమాల ఎంపికపై సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన నుంచి ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న కొత్త ప్రాజెక్ట్ వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో రవితేజ కూడా అదే దిశగా వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా వింటేజ్ రవితేజ కావాలి, ఫుల్ ఎనర్జీ మూవీ రావాలంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక దర్శకుడు ఎవరు, కథ ఏంటి అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ పై చర్చ నడుస్తోంది. రవితేజ కెరియర్ లో మాస్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన కొత్త సినిమా గురించి చిన్న వార్త వచ్చినా అభిమానుల్లో వెంటనే బస్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అడివిశేష్ పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆయన కొత్తగా రొమాంటిక్ కథల వైపు వెళ్లబోతున్నారనే వార్త. ఇప్పటి వరకు ఎక్కువగా ఇంటెన్స్, థ్రిల్లర్, యాక్షన్ పాత్రలో కనిపించిన శేష్ ఇప్పుడు కొత్త జానర్ ట్రై చేయబోతున్నారనే టాక్ కూడా అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. డెకాడ్ తర్వాత తన కెరియర్ ఎంపికలపై కూడా మంచి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కంటెంట్ సెలెక్షన్ విషయంలో అడివిశేష్ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు ఆయన రొమాంటిక్ డ్రామాల వైపు వెళ్లడం కూడా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా అభిమానులు కొత్త శేష్ ను చూడబోతున్నామా, ఇంటెన్స్ లవ్ స్టోరీ అయితే బాగుంటుంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఆయన స్క్రిప్ట్ ఎంపికలపై మంచి నమ్మకం కూడా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో థ్రిల్లర్ తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీలు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో శేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అధికారికంగా అన్ని ప్రాజెక్టుల వివరాలు బయటకు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాపై ఇప్పుడు భారీ బస్ కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలే నార్త్ అమెరికా ప్రీ సేల్స్ కు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుందనే ట్రెండ్ వర్గాలు చెప్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చరణ్ కెరియర్ లో మరో బిగ్ మూవీ, పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తుంది. గత కొంతకాలంగా పెద్ద హీరోల సినిమాపై అంచనాలు గ్లోబల్ స్థాయికి వెళ్లిన నేపథ్యంలో పెద్దపై కూడా భారీ ఫోకస్ కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ స్కేల్ విజువల్స్ విషయంలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనిపై మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవే టాలీవుడ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ఎంటర్టైన్మెంట్ విత్ స్టూడియో యువ.